హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 41 మోడల్ పేపర్ అయితే చూస్తున్నాం. ఆల్రెడీ 40 మోడల్ పేపర్స్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఒకవేళ వాటిలో మీరు ఏదైనా చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే చూసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అదేవిధంగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ద్వినామీకరణం అనేటువంటి దానిని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? గాస్పర్డ్ బాహిన్ అనేటువంటి ఆయన. మీకు లైవ్ చాట్ అనేటువంటిది అయితే పక్కన ఎనేబుల్లో ఆన్లో ఉంటుంది. ఒకవేళ వీటికి కనుక మీకు ఆన్సర్స్ ముందే తెలిసినట్లయితే మీకు అక్కడ లైవ్ చాట్లో మీరు ఆన్సర్స్ అయితే చెప్పొచ్చు. ఇందులో సెకండ్ క్వశ్చన్, వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? కరోలిస్ లినేయస్ అనేటువంటి ఆయన. ప్రజాతి జాతి పేర్లు రెండు ఒకటే ఉంటే వాటిని ఏమని పిలుస్తారు? ప్రజాతి జాతి పేర్లు రెండు ఒకటే ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తారు? టాటోనిమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో టాటోనిమ్స్కు ఉదాహరణ యాక్సిస్, గాలెస్, నాజా ఇవన్నీ కూడాను టాటోనిమ్స్కి ఎగ్జాంపుల్స్గా అయితే మనం చెప్పొచ్చు. మచ్చల జింక టాటోనిమ్ యాక్సిస్. తెలంగాణ యొక్క రాష్ట్ర పుష్పం తంగేడు. జీవ వైవిధ్యం అనేటువంటి పదాన్ని మొదటగా ఎవరు ప్రతిపాదించారు? జీవ వైవిధ్యం అనేటువంటి ఒక పదాన్ని మొదటిసారిగా ఎవరు ప్రతిపాదించారు? వాల్టర్ రోసెన్. ప్రపంచంలోని 34 హాట్స్పాట్ ప్రదేశాలలో భారత్లో ఉన్నటువంటి హాట్స్పాట్ ఏది? తూర్పు హిమాలయాలు, అదేవిధంగా పశ్చిమ కనుమలు. జీవ వైవిధ్యంలో ప్రథమ స్థానంలో బ్రెజిల్ ఉంది. అయితే ఈ అంశంలో భారత్ యొక్క స్థానం ఎంత? 7. ప్రమాద స్థితిలో ఉండి అంతరించిపోతున్నటువంటి జాతుల గురించి పొందుపరిచేటువంటి పుస్తకాన్ని ఏమంటారు? ప్రమాద స్థితిలో ఉండి అంతరించిపోతున్నటువంటి జాతుల గురించి పొందుపరిచేటువంటి పుస్తకాన్ని ఏమంటారు? రెడ్ డేటా బుక్. జీవ వైవిధ్య దినోత్సవంగా ఎప్పుడు పాటిస్తారు? జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? మే 22వ తేదీ. మే 22. జాతీయ జలచర జంతువు ఆక్వాటిక్ యానిమల్ ఏది? రివర్ డాల్ఫిన్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా గుర్తించినటువంటి జంతు జాతి పేరు తెలంగాణ క్రాబ్ స్పైడర్. అయితే దీనిని మొదట ఏ జిల్లాలో గుర్తించారు? దీన్ని కరీంనగర్ జిల్లాలో. ప్రపంచంలో ఆపదలో ఉన్నటువంటి 100 జంతు జాతుల్లో భారతదేశానికి చెందినటువంటివి 4 ఉన్నాయి. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జాతి ఏది? ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి బట్టమేక పక్షి ఒకటి, అదేవిధంగా గూటి టారంటాలా సాలీడు. జీవ సాంకేతిక శాస్త్రం, దీన్ని బయోటెక్నాలజీ అంటారు. అయితే ఈ పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? కాల్ ఎరికే. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణ చేసినటువంటి సూక్ష్మజీవనాశక ఔషధం ఏది? రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవనాశక ఔషధం ఏది? పెన్సిలిన్. వైరస్ వల్ల వ్యాధిగ్రస్తమైనటువంటి సకశేరుకాలు కణం ఉత్పత్తి చేసేటువంటి ప్రోటీన్లను ఏమంటారు? ఇంటర్ఫెరాన్స్. కణజాల వర్ధనం అనేటువంటి భావనని ప్రవేశపెట్టింది ఎవరు?
హార్బర్ ల్యాండ్. అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థం ఏమిటి? అగార్. పోషక యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించేటువంటి సాధనం ఏది? ఆటోక్లేవ్. కణజాల వర్ధనంలో ఏర్పడినటువంటి విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు? కణజాల వర్ధనంలో ఏర్పడినటువంటి విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు? కాలస్ అంటారు. సోడియం ఆల్జినేట్తో గుళికలుగా మార్చిన శాఖీయ పిండాలను ఏమంటారు? సంశ్లేషిత లేదా కృత్రిమ విత్తనాలు. కణజాల వర్ధనం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? పైవన్నీ కూడా అవి ఏమిటో ఒకసారి చూద్దాం. తక్కువ కాలంలో తక్కువ ప్రదేశంలో మిలియన్ల కొద్ది మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. కాండాగ్ర వర్ధనం ద్వారా వైరస్ తెగులు సోకనటువంటి మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. కణజాల వర్ధనం ద్వారా కేవలం స్త్రీ మొక్కలను మాత్రమే కూడాను ఉత్పత్తి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. జీవకీటకనాశనులకు ఉదాహరణగా ఏం చెప్పొచ్చు? బ్యాసిల్లస్ తురింజియన్సిస్, బ్యాసిల్లస్ స్పైరికస్ అండ్ హిర్సుటెల్లా థాన్సోపై అనేటువంటివి. గోల్డెన్ రైస్ యొక్క సృష్టికర్త ఎవరు? ఇంగో ప్యాట్రికస్. జన్యు పరివర్తన మొక్కలకు ఉదాహరణ బీటీ వంకాయ, పత్తి, అదేవిధంగా ఫ్లేవర్ సేవర్ టమాటా. ఇవన్నీ కూడాను జన్యు పరివర్తన మొక్కలకు ఉదాహరణలుగా మనం చెప్పొచ్చు. అంతరించిపోతున్నటువంటి జీవులను పరిరక్షించడంలో భాగంగా CCMB లాల్జీ సింగ్ ఆధ్వర్యంలో IVF పద్ధతి ద్వారా సృష్టించినటువంటి అంతరించిపోతున్నటువంటి జీవులను పరిరక్షించడంలో భాగంగా CCMB లాల్జీ సింగ్ ఆధ్వర్యంలో IVF పద్ధతి ద్వారా సృష్టించినటువంటి జింక మచ్చల జింక మరియు కృష్ణ జింక. స్కాట్లాండ్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ ప్రపంచంలో మొదటిసారిగా క్లోనింగ్ ద్వారా డాలీ అనేటువంటి ఒక గొర్రెపిల్లను సృష్టించాడు. అయితే అతడు ప్రయోగాలు చేసినటువంటి సంస్థ ఏది? రోస్లిన్ ఇన్స్టిట్యూట్. సరోగేట్ మదర్ అంటే ఏమిటి? గర్భాశయాన్ని 9 నెలలకు అద్దెకిచ్చేటువంటి ఒక స్త్రీ. శిలాజాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? పాలియంటాలజీ. పారమేషియం ఏ ఆకారంలో ఉంటుంది? కాలి చెప్పు ఆకారం. ఈజిప్టులోని పిరమిడ్లను పారామినిఫెరా జీవుల అస్థిపంజరాలతో నిర్మించారు. అయితే ఈ జీవులు ఏ వర్గానికి చెందుతాయి? పోరిఫెరా. అమీబాలో విసర్జక అవయవాలు ఏవి? సంకోచ రిక్తికలు. స్పంజికల దేహకుడ్యంలో అధికంగా ఉండేటువంటివి ఏమిటి? రంధ్రాలు. మృతుడి వేలు అని ఏ స్పంజికను పిలుస్తారు? డెడ్ మ్యాన్స్ ఫింగర్. చలైనా. స్థానబద్ధ జాతికి చెందినటువంటి జీవి ఏది? స్పంజికలు. కణజాల స్థాయికి ఎదిగినటువంటి మొట్టమొదటి బహుకరణ ద్విస్తరిత జీవులు ఏవి? సీలెంట్రేటా. యాంథోజోమల్ల ఎండిన బాహ్య అస్థిపంజరాన్ని ఏమంటారు? ప్రవాలం లేదా కోరల్స్ అంటారు. క్రింది వాటిలో ఆభరణాల తయారీలో ఉపయోగపడేటువంటి సముద్ర జీవి ఏది? ప్రవాలాలు. అతి పొడవైనటువంటి ప్రవాలాలతో ఏర్పడినటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలోని ఏ సముద్రంలో ఉంది? పసిఫిక్ మహాసముద్రం.
సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 41 మోడల్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేసేయండి.